తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో ఏకగ్రీవాల హవ కొనసాగుతుంది. మొత్తం రాష్ట్రంలో 395 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. వికారాబాద్ జిల్లా ఈసారి ముందంజలో నిలిచింది. ఒక్క వికారాబాద్ జిల్లాలోని 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే 38 మంది సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుదారులే కావడం విశేషం. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. మొత్తం 33 గ్రామాలు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఇక రాష్ట్రం మొత్తం చూస్తే 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఏకగ్రీవాల్లో దాదాపు 95% కాంగ్రెస్ మద్దతుదారులే అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈరుపేట గ్రామం నుంచి సర్పంచ్ వేసినుంటి మా ఊరు గ్రామ ప్రజలందరూ కలిసి పెద్ద మనుషులందరూ కలిసి నన్ను ఏకగ్రీవం చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, అలాగే అందరికీ ధన్యవాదాలు. వాళ్ళతో పాటు మా ఊరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. రెడ్డి గారి సహకారంతో నేను మా ఊరికి గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా మా గ్రామ అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సంకల్పం మా ప్రియతమ నేత మా ఎమ్మెల్యే బల్ల కృష్ణమరెడ్డి ఆదేశానుసారం తూచా తప్పకుండా అభివృద్ధి కొరకే ఆయన ఆదేశానుసారం ఏమి చెప్తే అది అభివృద్ధి కొరకే, ఏమి రాజకీయం లేదు. అభివృద్ధి కొరకే ఆయన చెప్తాను. నాకు నేను కూడా అభివృద్ధి కొరకే ఆయన దగ్గర ఉన్నా. నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ అభివృద్ధి. ఆయన కనపడేది అభివృద్ధి, నాకు కనపడేది అభివృద్ధి. ఎవరు ఏమి చెప్పినా నాతోనేం కాకుండా మా ఎమ్మెల్యేతో చేపించుకున్నా కూడా అద్భుతంగా మన ఊరిని అన్ని ఊర్ల కన్నా మంచిగా ఉండాలా. మన ఊరికి నీళ్లు లేవు, కొన్ని రకరకాల కారణాలున్నాయి. మన ఊరికి పంట నీరు లేదు, అటువంటివి సాగునీరు లేదు, అటువంటివి మనం చేయలేము. అవన్నీ పనులు ఆ బాధ్యతలు తూచా తప్పకుండా. సో జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండగా ములుగు జిల్లాలో అత్యల్పంగా నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు తెలపడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో మరొక కీలక అంశం ఏంటంటే 8,095 మంది అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకోవడం. భారీ సంఖ్యలో వెనక్కి తీసుకున్న నామినేషన్లు ఏకగ్రీవాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో ఏకగ్రీవాల ధోరణి బలంగా కనిపిస్తుంది. దీనిపై రాజకీయ విశ్లేషకులు, ప్రజా సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సర్పంచ్కి ఇప్పటివరకు అన్న కక్క నుండే గెలుస్తుంది. ఒకసారి ఇక్కడ గెలిపి మనం మన చూసారు, అన్ని పార్టీలు చూసారు. ఈ ప్రాంతం నుంచి ఇప్పటివరకు ఎవరు గెలవలేదు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో ఏకగ్రీవాల హవా అయితే కొనసాగుతుంది. సో మొత్తం రాష్ట్రంలో 395 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే వికారాబాద్ జిల్లా ఈసారి ముందంజలో నిలిచింది. ఒక్క వికారాబాద్ జిల్లాలోనే 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే 38 మంది సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుదారులే కావడం. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. మొత్తం 33 గ్రామాలు పోటీ లేకుండా ఎన్నికయ్యాయి. ఇక రాష్ట్రం మొత్తం చూస్తే 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఏకగ్రీవాల్లో దాదాపు 95% కాంగ్రెస్ మద్దతుదారులే అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండగా ములుగు జిల్లాలో అత్యల్పంగా నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు తెలిపారు. ఇక ఈసారి ఎన్నికల్లో మరొక కీలక అంశం 8,095 మంది అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకోవడం. భారీ సంఖ్యలో వెనక్కి తీసుకున్న నామినేషన్లు ఏకగ్రీవాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో ఏకగ్రీవాల ధోరణి బలంగా కనిపిస్తుంది. మన ఊరిని అన్ని ఊర్ల కన్నా మంచిగా ఉండాలా. మన ఊరికి నీళ్లు లేవు, కొన్ని రకరకాల కారణాలు. ఈరుపేట గ్రామం నుంచి సర్పంచ్ వేసినుంటి మా ఊరు గ్రామ ప్రజలందరూ కలిసి పెద్ద మనుషులందరూ కలిసి నన్ను ఏకగ్రీవం చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, అలాగే అందరికీ ధన్యవాదాలు. వాళ్ళతో పాటు మా ఊరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. రెడ్డి గారి సహకారంతో నేను మా ఊరికి గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా మా గ్రామ అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.